మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారికి అనుకోని సంఘటనలు ఎదుర్కోబోతూ ఉన్నారు. ఈ ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీరికి ఈ నెల కలిగే లాభ నష్టాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వృశ్చిక రాశి వారు ఈ నెల విజయాలను పొందడానికి ఏ పరిహారాలు చేయాలో, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. వృశ్చిక రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. చాడీలు చెప్పే వారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకు ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం వీరికి లేదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది. జీవితంలో ఎదగకపోవడానికి ఇదే కారణం. మంచితనము, పట్టుదల అధికంగా ఉండడానికి ఇదే కారణము. వృశ్చిక రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పటం కష్టం. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు. వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామిని, పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు. వృశ్చిక రాశి వారి బాల్యంలో జీవితశైలికి, యుక్త వయసులో జీవితశైలికి ఎంతో తేడా ఉంటుంది. ధైర్య సాహసాలతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. వీరు అనుకున్నది తప్పక సాధిస్తారు. జరిగిన సంఘటనలను మర్చిపోరు. తగిన సమయము వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలంతా పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఎదగడానికి, కెరియర్లో స్థిరత్వాన్ని సాధించడానికి చాలా అవకాశాలు వస్తాయి. అయితే ఈ నెలలో వృశ్చిక రాశి వారు కొన్ని విషయాలలో భారీగా మోసపోతూ ఉంటారు. కొందరు వ్యక్తుల వల్ల కానీ కొన్ని వస్తువులను కొని మోసపోతూ ఉంటారు. ఇతరులు మీ అవసరాన్ని తెలుసుకొని మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఈ నెల లంచాలు ఇవ్వటము, తీసుకోవటం వంటివి అస్సలు చేయకండి. లంచం ఇవ్వటం మరియు తీసుకోవటం వల్ల దొరికిపోతారు. ఎవరైనా సరే లంచం తీసుకోమని ప్రేరేపించినా లంచం అస్సలు తీసుకోకండి. మీ తోటి వారే మిమ్మల్ని మోసం చేస్తారు. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వడ్డీ వ్యాపారాలు చేసేవారు కూడా ఈ నెల జాగ్రత్తగా ఉండండి. వస్తువులను తాకట్టు పెట్టుకొని వడ్డీ ఇచ్చేవారు జాగ్రత్తగా ఉండాలి. వస్తువును చూడకుండా డబ్బులను ఇచ్చి బాధపడతారు. ఇక వృశ్చిక రాశికి చెందిన ఉద్యోగస్తులకు మరియు వ్యాపారస్తులకు ఈ నెల బాగుంటుంది. ధనం నిల్వ చేస్తారు. నచ్చిన వస్తు ఆభరణాలు కొనుక్కుంటారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఇంటి మరమ్మతుల కోసం డబ్బును ఖర్చు చేస్తారు. ఇంటిలో శుభకార్యాలను చేస్తారు. పిల్లల ఫంక్షన్స్ కానీ, వివాహాది శుభకార్యాలు కానీ జరుగుతాయి. బంధుమిత్రులతో ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది. కొన్ని శుభవార్తలను వింటారు. ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి ఈ నెల అనుకూలంగా కలిసి వచ్చే కాలంగా ఉంది. వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్తను వినబోతూ ఉన్నారు. పిల్లల వల్ల కానీ, జీవిత భాగస్వామి వల్ల కానీ ఇంటిలో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. సంతానం కోసం ఎదురు చూసే వారికి ఈ నెల సంతాన ప్రాప్తి కలుగుతుంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈ నెల ఇంటిలో ఒక పెద్ద శుభకార్యాన్ని నిర్వహిస్తారు. దీనివల్ల కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది. అయితే మీకు ఈ నెల ఆర్థిక పరంగా బాగుండటం వల్ల డబ్బుకు ఎలాంటి లోటు కలగదు. అయితే శుభకార్యాలలో పాలు పంచుకున్నప్పుడు ఎలాంటి చెడు వ్యసనాల జోలికి వెళ్ళకండి. చెడు వ్యసనాలకు బానిస అవ్వటం వల్ల బంధువర్గం దగ్గర మరియు మీ కుటుంబ సభ్యుల దగ్గర గౌరవ భంగం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో మరియు బంధుమిత్రులతో ఆనందంగా సమయం గడుపుతారు.
అయితే వారితో సమయం గడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గొడవలు జరిగే వాతావరణాన్ని మార్చాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. ఆస్తి సంబంధించిన పనులలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు సులువుగా పూర్తవుతాయి. అంటే ఇల్లు కోసము అప్లై చేసిన, స్థలం కోసం అప్లై చేసిన, జాబ్ కోసం అప్లై చేసిన అవి త్వరగా కంప్లీట్ అవుతాయి. గవర్నమెంట్ నుండి మీరు పొందవలసిన సర్టిఫికేట్స్ కూడా పొందుతారు. ప్రభుత్వం నుండి లాభాలను పొందుకుంటారు. జీవనం సాఫీగా సాగుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వాహన సౌఖ్యము, స్త్రీ సౌఖ్యము కలదు. కొత్త పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కొందరు వ్యక్తులు పరిచయం అవుతారు. వారి వల్ల వ్యాపారం మరింత లాభబాటలో నడుస్తుంది. అలాగే ఉద్యోగాలు చేసేవారికి కూడా కొందరు వ్యక్తులు పరిచయం అవుతారు. పాత మిత్రుల వల్ల మీకు కొన్ని లాభాలు కూడా కలుగుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. వీరి వల్ల జాబ్ దొరికే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు ఈ నెల ఆస్తులను వృద్ధి చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి. మీరు ఏ స్థలం కొనుగోలు చేసినా, ఇల్లు కొనుగోలు చేసినా, షాప్ కొనుగోలు చేసినా వాటికి సంబంధించిన పేపర్స్, డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. వాస్తు చూసుకోండి. అలాగే మీరు తీసుకునే ల్యాండ్పై ఎలాంటి కేసులు లేకుండా ఉన్నాయో లేవో చూసుకోండి. అలాగే వాటి మీద లోన్స్ ఏమీ ఉన్నాయో లేవో చూసుకోండి. సెకండ్ హ్యాండ్ బైక్ లేదా కారు కొనుగోలు చేస్తే వాటిపై కూడా దృష్టి పెట్టండి. ఏ పేపర్ మిస్ అయిన వాహనాలు కొనకండి. తక్కువ ధరకే వస్తుంది కదా అని కొంటే మాత్రం చిక్కుల్లో పడిపోతారు. ఈ నెల వృశ్చిక రాశికి అదృష్టం బాగానే ఉంది. కానీ ఆ అదృష్టం వరించాలి అంటే మీరు తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ అవకాశం వచ్చినా దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఈ నెల వృశ్చిక రాశి వారికి ఇంటి వాతావరణం అనుకూలంగానే ఉంది. జీవిత భాగస్వామితో మరియు పిల్లలతో ఆనందంగా సమయం గడుపుతారు. అలాగే ఈ నెల మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. తినే ఆహారంపై శ్రద్ధ పెడితే సరిపోతుంది. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీల విషయానికి వస్తే 4, 9, 15, 17, 24, 27. ప్రతికూలంగా ఉన్న తేదీల విషయానికి వస్తే 2, 6, 11, 13, 19, 22, 29. వృశ్చిక రాశి వారు ఈ ఫిబ్రవరి నెలలో అనుకూలంగా ఉన్న తేదీలలోని శుభకార్యాలను, కొత్త పనులను ప్రారంభించండి. వాహనాలు కొనడం కానీ, స్థలాలు కొనుక్కోవడం కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, ఇల్లు కొనుక్కోవడం కానీ అన్నీ కూడా ఈ మంచి తేదీలలోనే శుభకార్యాలను తలపెట్టండి. అలాగే కొత్త వ్యాపారం ప్రారంభించిన, కొత్త జాబ్స్ కోసం అప్లై చేయడానికి వెళ్ళిన ఈ తేదీలలోనే జాబ్ అప్లై చేయండి. శుభ ఫలితాలను పొందండి. ఇక మీరు ఈ నెల చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే శనివార నియమాలను పాటించాలి. శనిగ్రహానికి పూజలు చేయండి. ప్రతిరోజు కుక్కలకు ఆహారం వేయండి. మీ ఇంటిలో పెంచుకునే కుక్కకు కానీ, బయట రోడ్డుపై తిరిగే కుక్కకు కానీ ఆహారం వేయండి. ఇలా చేస్తే ఈ నెల మీకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.